హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ నెట్వర్క్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆర్డినో యూనో. సో ఆర్డినో యూనోలని ఆర్డినో బోర్డ్స్ చాలా ఉన్నాయి. సో ఆర్డినో నానో, ఆర్డినో మెగా, ఆర్డినో డ్యూ, ఆర్డినో మినీ, సో ఇలా చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు వచ్చి చెప్పుకునేసరికి ఏంటంటే ఆర్డినో యూనో బోర్డ్ గురించి తెలుసుకుందాం. సో ఆర్డినో యూనో బోర్డ్ దేనికి యూజ్ చేస్తామంటే, సో ఏమైనా సింపుల్గా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, ఏమైనా టెక్నికల్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి, సో ఎల్ఈడి గ్లో అవ్వాలి నాకు, సో హార్డ్వేర్, అలాగే ఇప్పుడు నార్మల్ సర్క్యూట్స్ ఉన్నాయి. సో సర్క్యూట్స్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా హార్డ్వేర్ డిజైన్ చేసుకొని సో బ్యాటరీ కనెక్ట్ చేసుకొని చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ని యూజ్ చేసి మన ఎల్ఈడి గ్లో చేయడం, స్విచ్ ఎల్ఈడీస్, సో మెనీ ప్రాజెక్ట్స్ చేసుకుంటాం. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే మైక్రో కంట్రోలర్. సో మైక్రో కంట్రోలర్నే యూజ్ చేస్తాం. ఈ మైక్రో కంట్రోలర్ని వచ్చేసరికి ATmega 328P. అలాగే దీనికి వచ్చి 6 అనలాగ్ పిన్స్ ఉంటాయి, అలాగే 13 డిజిటల్ పిన్స్ ఉంటాయి. 6 అనలాగ్ పిన్స్ ఏంటంటే A0, A1, A2, A3, A4, A5. సో వీటిని ఏమంటామంటే అనలాగ్ పిన్స్ అంటాం. ఓకేనా? సో వీటిని ఏం చేస్తామంటే 0 to 13 పిన్స్ని డిజిటల్ పిన్స్ అంటాం. డిజిటల్ పిన్స్, ఈ డిజిటల్ పిన్స్లోనే మనకి PWM పిన్స్ ఉంటాయి, పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్ కూడా ఉంటాయి. ఈ పల్స్ విత్ మాడ్యులేషన్స్ 3, 5, 6, 9, 10, 11 వీటిని పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్ అంటాం. అలాగే గ్రౌండ్, GND మీన్స్ గ్రౌండ్, అండ్ SCL, SDA. SCL మీన్స్ సీరియల్ క్లాక్ లైన్, అండ్ SDA మీన్స్ సీరియల్ డేటా. ఓకేనా? అలాగే మనకి బోర్డులో ఏమి ఇచ్చారంటే ఇంకా క్రిస్టల్ ఆసిలేటర్. సో ఈ ఆసిలేటర్ దేనికి యూస్ చేస్తామంటే స్టెబుల్ ఫ్రీక్వెన్సీకి యూస్ చేస్తాం. ఇక్కడ మనకి స్టెబుల్ ఫ్రీక్వెన్సీకి యూస్ చేస్తాం. ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే 12 Hz వరకు ఇచ్చాడు. ఓకేనా? అండ్ రిసీవర్, అలాగే ట్రాన్స్మిటర్. ఓకే, మనం కోడ్ డంప్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిట్ చేయడానికి, అలాగే రిసీవ్ చేసుకోవడానికి మనకి ఇండికేషన్స్. ఓకేనా? అలాగే మనకి రీసెట్ బటన్. సో ఈ రీసెట్ బటన్ దేనికి యూస్ చేస్తామంటే మనం ఆల్రెడీ డంప్ చేసిన కోడ్ అనేది అరేజ్ అయిపోవడానికి, అంటే రీసెట్ అవ్వడానికి, మొత్తం మైక్రో కంట్రోల్లో ఉన్న కోడ్ అంతా రీసెట్ అవ్వడానికి మనం రీసెట్ బటన్ యూస్ చేస్తాం. అలాగే ఇది ఎందుకు యూస్ చేస్తామంటే కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ ఆర్డినో యూనో బోర్డ్. సో కమ్యూనికేషన్స్, అందులో ఉన్న కోడ్ అనేది డంప్ చేయడానికి మనం ఈ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే పవర్, సో ఆర్డినో పవర్కి ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎల్ఈడి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఎల్ఈడి ఇచ్చాడు. ఓకేనా? సో ఆర్డినో యూనో బోర్డ్లో ఉన్న మొత్తం ఇవి ఉంటాయి. సో ఆర్డినో యూనో బోర్డ్లో ఏముంటాయి, 0 to 13 పిన్స్ ఉంటాయి. ఈ 0 to 13 పిన్స్లోని 0 and 1 వచ్చేసరికి ట్రాన్స్మిటర్కి, అలాగే రిసీవర్కి యూజ్ చేస్తాం. ఓకే, అలాగే అనలాగ్ పిన్స్ ఎన్ని ఉంటాయి, 6 పిన్స్ ఉంటాయి. ఈ అనలాగ్ పిన్స్ దేనికి యూజ్ చేస్తామంటే సెన్సార్కి అది యూజ్ చేస్తాం. లైక్ టెంపరేచర్ సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్, సో సెన్సార్కి యూజ్ చేస్తాం. ఈ 0 to 13 డిజిటల్ పిన్స్ అని దేనికి యూజ్ చేస్తామంటే ఎల్ఈడీస్. ఓకేనా? ఎల్ఈడీ స్విచెస్, వాటికి మనం డిజిటల్ పిన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో కంప్లీట్ ఆర్డినో యూనో బోర్డ్ ఇది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం, సో సిస్టంలో నేను ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ఎక్కించుకున్నాను. సో ఇది ఆర్డినో IDE సాఫ్ట్వేర్. ఓకేనా? ఆర్డినో IDE 2.3.7, ఇట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్డినో బోర్డ్, ఆర్డినో IDE. సో దీన్ని ఏం చేస్తామంటే, సో మన కేబుల్తోని నేను దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. సో ఓకేనా, నేను కనెక్ట్ చేసింది ఏమన్నా పిన్, ది కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ ఆర్డినో బోర్డ్. సో దీన్ని కనెక్ట్ చేసాం. సో ఇది అనేది ఆన్ అయింది. సో ఎల్ఈడి బ్లింక్ ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ నేను కోడ్ డంప్ చేశాను. సో డంపింగ్ వల్ల దానికి అలా అవుతుంది. ఓకే, నేను రీసెట్ చేశాను. రీసెట్ చేయడం వల్ల మొత్తం. సో ఇందులో ఆర్డినో, ఈ ఆర్డినోలోని మన బోర్డ్ ఏంటి, ఆర్డినో యూనో. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫైల్ తీసుకొని, నేను ఇందులో ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అందులో బ్లింక్ తీసుకున్నాను. బ్లింక్లోని ఇలాగనే మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు సో ఇక్కడ మన కంపల్సరీగా ఏంటంటే మనం కనెక్ట్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి బోర్డ్స్ అంటే ఆర్డినో AVR బోర్డ్స్లోకి వెళ్ళి ఆర్డినో యూనో. సో మనకు వచ్చేది ఏంటిది, ఆర్డినో యూనో. సో ఆర్డినో యూనోపై క్లిక్ చేసి అదే టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ పోర్ట్, ఏ పోర్ట్కి అయితే కనెక్ట్ అయ్యిందో ఆ పోర్ట్ తీసుకోవాలి మనం. COM6 తీసుకొని
సో ఇదంతా వేస్ట్ కాబట్టి ఇదంతా తీసేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనకి కామెంట్స్ చూసారా, దెన్ సెటప్ ఫంక్షన్. సో ప్రెస్ రీసెట్ ఆఫ్ పవర్ ద బోర్డ్, వాయిడ్ సెటప్. సో వాయిడ్ సెటప్లో ఏంటంటే మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఇన్స్టలైజింగ్ ఉంటుంది. సో ఇన్స్టలైజ్ ఎల్ఈడి బిల్ట్ ఇన్. సో ఎల్ఈడి బిల్ట్ ఇన్ ఇచ్చినంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్. సో ఇది ఎల్ఈడి బిల్ట్ ఇన్. ఓకేనా? కోడ్లోని. సో ఇది మనకు అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ ద లూప్ ఫంక్షన్. సో లూప్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో అలా రిపీట్ అవుతూనే ఉంటుంది లూప్ అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్లోని ఒక క్లోజ్డ్ పాత్ ఉంది, ఆ క్లోజ్డ్ పాత్లో రిపీట్ అవుతూనే ఉంటుంది తప్పించి ఎక్కడైనా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా? లేదు. సో అది వాటిలో ఏమి ఇచ్చాడు, డిజిటల్ లైట్ ఎల్ఈడి వచ్చేసరికి బిల్ట్ ఇన్ హై. సో ఫస్ట్ మనకి హై అంటే 1 అవుతుంది. సో దానికి డిలే ఇప్పుడు వాడు 1000 ఇచ్చాడు, మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేను సపోజ్ నేను 100 తీసుకుంటా. ఓకేనా? సో డిలే నేను 100 తీసుకున్నా. సో ఎల్ఈడి బిల్ట్ ఇన్ లో డిలే 100 ఇచ్చాడు. సో క్లోజ్ చేశాడు. ఇప్పుడు నేను కంపేరింగ్ చేస్తాను. సో అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తాను. సో నాకు ఎర్రర్ వచ్చింది. సో దీన్ని ఏం చేయాలి, రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం. సో కంపేరింగ్ అవుతుంది. సో డన్ కంపేరింగ్ అని వచ్చింది. అప్లోడ్. సో అప్లోడింగ్ అవుతుంది. సో టర్న్ అప్లోడింగ్ అయింది. టర్న్ అప్లోడింగ్ అయినప్పుడు చూడండి ఎల్ఈడి ఎలా గ్లో అవుతుందో. ఓకేనా? సో 100 ఇచ్చాను డిలే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 10,000 ఇస్తాను డిలే. చూడండి. సో అప్లోడ్ చేస్తున్నాను. సో నేను 10,000 ఇచ్చాను డిలే. సో అప్లోడింగ్ అయిన తర్వాత చూడండి ట్రాన్స్మిట్ తీసుకుంది. చూడండి లైట్ అనేది ఎలా గ్లో అవుతుందో. సో 10,000 అని టైం అంతా తీసుకుంది. సో గ్లో అయింది. ఓకేనా? ఓకే. సో ఆర్డినోలో మనం బిల్ట్ ఇన్ ఇక్కడ ఎల్ఈడి అనేది ఇన్బుల్ట్గా దీనికి ఇచ్చినప్పుడు చేసాం. అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే పిన్స్తో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇదే ప్రోగ్రాము పిన్స్లో నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.